డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను జహీరాబాద్ ఉన్నాను, వార్డ్ నెంబర్ 20లో. ఇక్కడ బాధ్యతలు ఏమంటున్నారంటే డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, ఈ చెత్త ఉంటుంది, దోమలు పట్టుకొస్తున్నాయి, మలయాళ రోగాలు వస్తున్నాయి. దీని బాధ్యత ఎవరని గవర్నమెంట్ మీద వీళ్ళు అడుగుతున్నారండి. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రాపర్టీలో కూడా పైసలు శాంక్షన్ అయినాయి, ఇంతవరకు పనులు చేయలేదు. టీడీపీ ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్లాట్లో కూడా అమౌంట్ శాంక్షన్ అయినాయి, మరి ఇంతవరకు ఏరియాలో పనులు డెవలప్ చేయలేదు. ఎందుకంటే ఇది వార్డ్ నెంబర్ 20, వార్డ్ నెంబర్ 20లో కూడా ఇట్లనే ఉంది, వార్డ్ నెంబర్ 21లో కూడా ఇట్లనే ఉంది, వార్డ్ నెంబర్ 4లో కూడా ఇట్లనే ఉంది. నేను ఆల్రెడీ స్వయంగా నేను కౌన్సిలర్ గారికి అడిగాను. అడిగితే మీకెందుకని మీడియా వాళ్ళకు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజల నోటితో విందాము మనము. आप बोलिए क्या तकलीफ है, आपका नाम बोलो. मोहम्मद हाँ बोलो, क्या क्या परेशानी దగ్గర कचरा हाँ और ये नालियाँ हाँ और कचरा, हाँ यही क्षेत्र तकलीफ. आप क्या क्या होना बोल के बोलो. रोड होना. हाँ ये वार्ड नंबर क्या है, ये वार्ड नंबर 21 20 वार्ड नंबर क्या है 20. अब ये वार्ड नंबर 20 में मसले क्या क्या है, पूरा डिटेल बोलो. बोला ना बीच हाँ कचरा का एक हाँ और नालियाँ का एक, हाँ रोड का एक. हाँ नालियाँ रोड है तो बस और बोलो, आप बोलो. हम ना नालियाँ होना, रोड होना इधर ये गली को क्या भी सही नहीं है. हाँ मसलन दुनिया के हो रहे, घर में बैठने नहीं दे जी. रहे, ऐसा बाहर बैठा तो भी मसलन काट ले रहे, पूरा हाँ. बीमार हो जा रही. हाँ देख आप लोग तो कैसा रोज करे वैसा रोज सही मच्छर है. की दवा मारो बोल रहे आप. मार एक साल के बाद नहीं मारते तो साल मसलन में एक बार भी नहीं मारते. नहीं मारते. సంవత్సరం ఒక్కసారి వీళ్ళు ఏమంటున్నారన్నా 10 సంవత్సరాలకు ఒకసారి కూడా దోమల మందులు కొడతలేరట ఇక్కడ. అవునండి, ఇది వాస్తవమే. ఇక్కడ నేను స్పాట్ మీద ఉన్నాను. चलने नहीं నేను ఆల్రెడీగా కౌన్సిలర్కి నేను అడిగినాను. అడిగితే మీడియా మిత్రులకు ఏం సమాధానం ఇచ్చారంటే మీకెందుకు అన్నాడు. నేనేమంటున్నానంటే జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడికి రావాలి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రాండి. ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఇంటింటికి పోయి డోర్ కొట్టి ఓట్లు దాగిస్తారు. మరి అదే ఇప్పుడు కౌన్సిలర్స్ ఇంటింటికి పోయి డోర్కి పోయి వాళ్ళు చెప్పాలి మీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మరి అట్లా తిరగరు. ఎలక్షన్ ముందు ఒక మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒక మాట్లాడతారు. ఇది పద్ధతి కాదు. మీకు నేను కౌన్సిలర్ చెప్తున్నాను. ఒకవేళ ఇది జహీరాబాద్లో సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది, వార్డ్ నెంబర్ 20. ఇవి చూడండి కలెక్టర్ గారు, ఇవి రోడ్లేనా? మహా ఘోరంగా ఉంది. డ్రైనేజీలు లేవు, ఇక్కడ తాగేతందుకు నీళ్ళు, మంచి నీళ్ళు లేవు, కొనుక్కొని తాగుతున్నారు. ఇక్కడ అంతా చెత్త ఉంది. ఈ చెత్త వల్ల దోమలు పుట్టుకొస్తుంది. దోమలతోటి జనాలు మలయాళ బీమారు వస్తుంది, రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీని బాధ్యత ఎవరు? గవర్నమెంటే కదా. ఇంతకుముందు కాంగ్రెస్ ప్లేట్లో శాంక్షన్ అయినాయి పైసలు, మింగేశారు నాయకులు. టీఆర్ఎస్ ప్లేట్లో కూడా పైసలు శాంక్షన్ అయినాయి, అవి మింగేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా పైసలు శాంక్షన్ అయితే మరి కౌన్సిలర్స్లు పనిచేస్తున్నారా? చెయ్యరు. నేను కౌన్సిలర్కి అడిగినాను. నేను అడిగితే మీకెందుకని చెప్పారు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. నేను ఇక్కడ స్పాడ్ మీదకి వచ్చాను. ఇవి చూడండి, కళ్ళు దొబ్బినాయి అధికార వాళ్ళకు. చూడండి, కళ్ళు దొబ్బినాయి. ఇవి రోడ్లేనా? అసలు ఇవి రోడ్లు అంటారా? చూడండి, కళ్ళు దొబ్బినా. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి చూడండి. వార్డ్ నెంబర్ 20 ఇది జహీరాబాదు. వార్డ్ నెంబర్ 20లో ఇట్లనే ఉంది, వార్డ్ నెంబర్ 21లో కూడా ఇట్లనే ఉంది, వార్డ్ నెంబర్ 4లో కూడా ఇట్లనే ఉంది. చూడండి, నేను వార్డ్ నెంబర్ మీకు తెలియజేస్తున్నాను. ఇవి రోడ్లు అంటారా? చూడండి, కళ్ళు దొబ్బినా అధికార వాళ్ళకు. పైసలని శాంక్షన్ అని ఏం చేస్తున్నారు? తినేసి మూతి దూడ్చుకుంటున్నారు. ఇది జహీరాబాద్ వార్డ్ నెంబర్ 20. ఇది చూడండి, ఇక్కడ రోడ్లే లేవు. ఇగో మొత్తం మీకు మా చెండాలంగానే ఇవి. అసలు ఇవి రోడ్లేనా? ఇగో డ్రైనేజీలు కూడా లేవు. ఉన్నాయా డ్రైనేజీలు? చూడండి, ఉన్నాయా డ్రైనేజీలు? ఇగో రోడ్లేనా ఇవి? అసలు మున్సిపల్ కమిషనర్ గారు వార్డ్ నెంబర్ 20లో ఒకసారి రాండి, చూడండి. ఇప్పుడు చైర్మన్ గారు కూడా చెప్తున్నాను, ఒకసారి వార్డ్ నెంబర్ 20లో రాండి, చూడండి. అసలు ఈడ డ్రైనేజీలు లేవు, మహా ఘోరంగా ఉన్నాయి, చెత్త ఉంది. ఇక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ కూడా కొనుక్కొని తాగుతున్నారు. ఇట్లా ఇగో ఇట్లా ఉన్నాయి రోడ్లు. అంటే ఇవి రోడ్లేనా? చెప్పండి చైర్మన్ గారు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు. ఇవి చూడండి,
ఈ రోడ్ అంటారా దీనికి? ఇవి రోడ్లేనా? మీరు చెప్పండి, ఇది ఇటువంటి పనులు ఎవరు చేస్తలేరు. ఇప్పుడు వార్డ్ నెంబర్ 20లో కౌన్సిలర్కి అడిగితే ఏం సమాధానం ఇస్తలేరు, అడ్డంగా మాట్లాడుతున్నారు కౌన్సిలర్స్లు. ఇది చూడండి. చెప్పండి అన్న. నా పేరు సీమోను. కొంచెం లగాని చెప్పండి అన్న మీ పేరు. నా పేరు సీమోను. ఓకే. జహీరాబాద్ అల్లీపూర్ ఏరియా ఇది. వార్డ్ మెంబర్ వచ్చేసి 20. అయితే ఈ 20 వార్డులో రోడ్లు లేవు, కాలువలు లేవు, మురికి కాలువలు, అంతా మట్టి రోడ్లు, సీసీ రోడ్లు లేవు, ఏం లేవు. ఇవంతా వాటర్ నిండిపోయింది. 3 days మనకు మొన్న తుఫాన్లు ఉండే కదా, అందులో వర్షం పడ్డది. వర్షం నీళ్ళు మొత్తం రోడ్డు మీదనే పైన నిలబడ్డాయి. చిన్నపిల్లలకు దుకాణం పోవడానికి రావడానికి రాకొచ్చింది. బురదలో చిన్న పిల్లలు పడి అందులో బురదలో ఇది అవుతున్నారు. అయితే మీరు కౌన్సిలర్ సార్ గారు, మేడం గారు, మీరు వచ్చి అలీపూర్ గ్రామానికి మీరు ఇక్కడ గమనించవలసిందిగా కోరుచున్నాము. డిప్టీ మన చైర్మన్ గారు, మేడం గారు, కౌన్సిలర్ గారు, మీరు వచ్చి ఒకసారి మీరు పరిశీలించి ఈ యొక్క అలీపూర్ గ్రామాన్ని మీరు పరిశీలించి ఒకసారి పరిష్కారం తీసుకొని మీరు ఒకసారి డిసిజన్. ఇప్పుడు అల్లిపూర్లో సిమెంట్ రోడ్ ఉంది కదా? సిమెంట్ రోడ్ లేదు, అక్కడ వరకు ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు లేదు. ఇక 5 గల్లీలు లేవు. కొంచెం చెప్పండి. మీరు గమనించి చూసి పరిశీలించి మీరు ఒకసారి ఇక్కడ విజిట్ ఇప్పుడు కోరుచున్నాము. సభాయి వాళ్ళు వస్తారు కదా ఊడుస్తందుకు? ఎవరు వస్తలేరు. వస్తున్నారట కదా? వస్తలేరు, అక్కడ వరకు వస్తారు. అక్కడ నుంచి ఇక్కడ రారు. ఇక్కడ దోమలు మళ్ళీ కొడుతుర్రా? దోమల మందు కొడతలేరు, ఏం కొడతారు. దోమలు బాగా కూర్చుంటున్నాయా? బాగా కూర్చుంటారు. మరి దోమలతో ఏమవుతుంది మనకు? మలేరియా వస్తుంది, మళ్ళీ జ్వరాలు వస్తాయి, చిన్నపిల్లలు ఉంటారు పక్కల. దీని బాధ్యత ఎవరు మరి? మన గవర్నమెంట్. అంటే మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడికి రమ్మని చెప్తున్నారా మీరు? మన చైర్మన్ గారికి, డిప్టీ చైర్మన్ మేడం గారికి రమ్మని చెప్తున్నారు, కళ్ళతో చూడమంటున్నారు మీరు. ఒకవేళ జిల్లా కలెక్టర్ గారికి కూడా రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని కరెక్ట్ ఆధారాలు ఉన్నాయి కదా, ఉన్న ఆధారాలు బట్టి ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇది కరెక్ట్ కనుకనే ధైర్యం ఉంటే కలెక్టర్ కూడా ఈ రమ్మని చెప్తున్నారు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి అన్న. మీ ఏరియాలో ఏమేమి ఉంది చెప్పండి. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని, నేను మహమ్మద్ చాంద్ పాషా. నేను కళ్ళతో చూసే నేను అన్ని చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను కూడా. నేను చైర్మన్ తోటి కూడా మాట్లాడతాను. ఇప్పుడు కౌన్సిలర్ మేడం తోటి నేను మాట్లాడితే మీకెందుకు అని చెప్పారు. మరి మీడియా వాళ్ళకి ఇట్లా చెప్పగలుగుతారా? లేదు, చెప్పొద్దు అట్లా. మీరు వచ్చి పరిశీలించి చూసి కళ్ళతోని మీరు నమ్మి ఇక్కడ ఏమున్నదో విజిట్ చేసి దాని తర్వాత డిసిజన్ తీసుకోవాలి మేడం. ఇప్పుడు కౌన్సిలర్ మేడంకు మేము అడిగినాము, అంటే మీడియా వాళ్ళకు రారాబీరా అనొచ్చా? మీరు చెప్పండి. మరి ఉన్న వాస్తవం చెప్పాలి కదా. అంటే కౌన్సిలర్ తప్పు చేస్తున్నారు కనుకనే ఆ తప్పించుకున్నందుకు మీడియా వాళ్ళ ముంగట మాట్లాడతలేరు. చెప్పండి, అవునా కాదా? అంటే మీడియా వాళ్ళకు వాళ్ళు ఇట్లా అడ్డం మాట్లాడచ్చా? తప్పు కదా. మరి కౌన్సిలర్ తప్పు చేసింది కనుక తప్పు ఒప్పుకొని మీడియా వాళ్ళకి క్షమాపణ అడగాలి కదా. ఇప్పుడు మేము ఏం చెప్పినామంటే ఇక్కడ వార్డ్ నెంబర్ 20లో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, చెత్త బాగా ఉంటుంది. ఇక్కడ మందులు కొట్టమంటున్నారు, దోమల మందులు. అవునా? ఇది మీరు డిమాండ్ చేస్తున్నారు. మీ పేరేమన్నా? నా పేరు సీమోన్. కౌన్సిలర్ పేరేంది? మన కౌన్సిలర్ పేరు మొన్న వచ్చేసి అదే రాజు సెంట్రింగ్ రాజన్న గెలిచాడు. అయితే వారం